ఇంతకుముందు మనం ఈ యొక్క రుద్ర సంహితలోని ముందుగా మనం 2 విషయాలు తెలుసుకున్నాం. నారదుడి తపస్సు, గర్వము, ఇహ తర్వాత విష్ణుమాయ విలాసము, నారద గర్వభంగం అనేవి 2 చూసాం. ఇక్కడ నారదుడు స్వయంవరానికి వెళ్ళి ఎలా ప్రభావం పొందాడు, ఆ తర్వాత ఇంకా నారదుడు విష్ణువుని ఎలా శపించాడు, నారదుడి లోకయాత్ర అనేవి ప్రస్తుత వీడియోలో మనం చూద్దాం. నారదుడు విష్ణువుని శపించుట. కామతురాడ కార్యవిఫల వేదనామానసుడు శివమాయ పరివృత్తుడు అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువుని దెప్పనారంభించాడు. హరిహరి శ్రీహరి, నువ్వు మాయవనని తెలుసుగాని ఆశ్రితుడనైన నన్ను కూడా అల్లరి పెడతావనుకోలేదు. ఇలా మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్య తన బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తర్వాత వాడిగానే అట్టే పెట్టాడు. ఇంకెప్పుడు నువ్వు నా లాంటి దుర్గార్గప పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. ఏ రాజు వేషంతో ఆడపిల్ల విషయమై నన్ను మోసం చేశావో ఆ రాజు వేషంతోనే మానవుడివై జన్మింతువుగాక. ప్రేమించిన పిల్ల కోసం నేనెలా వియోగం దుఃఖం అనుభవిస్తున్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్యా వియోగ దుఃఖంతో సామాన్య మానవుడివై పరితపించిపోదువుగాక. నువ్వు నాకు సంప్రాప్తం చేసిన వానరమూకలే ఆ జన్మలో నీకు తోడవునుగాక అని చెప్పి శపించాడంట. అంటే ఇక్కడ మా నారదుడు కోపాగ్నిలో పడి ఇక్కడ తను ఆశపడ్డ అమ్మాయి ఎలా అయితే దొరకలేదో తను కూడా శ్రీహరి కూడా మానవ జన్మ ఎత్తి తన భార్యా వియోగం పొంది ఈ ముఖం అంటే కోతి ముఖం ఎలా ఇది ఇచ్చాడో వారి సాయం పొందుతాడని చెప్పి శపించాడంట. ఇది మనకి రామాయణ గాథలో నిరూపితమైనది. ఇకపోతే నారదుడి ఆవేశమంతా తాపిగా భరించాడు ఆ పీతాంబరుడు. దేవర్షి శాపానికి తిరుగులేదు కదా. ఆ శాపస్వీకరణార్థమైన మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు. కరుణావరుణాలయుడు కంఠేకాలుడు తక్షణమే నారదుడిపై గప్పి ఉన్న శివమాయను తొలగింపజేశాడు. ఎప్పుడైతే మాయ తప్పుకుందో భల్లున తెల్లవారినట్లయింది నారదుడికి తెలివికి. తప్పదాగిన ఈ సారా చప్పున దిగిపోయినట్లయింది. నారదుడి ప్రజ్ఞానం మబ్బు వీడిన సూర్యుడిలా ప్రకాశించసాగింది. జరిగినదంతా స్మృతి పదంలో మెదిలి తనకు తానే సిగ్గుపడిపోయాడు. తటాలున విష్ణు పాదాలపై పడ్డాడు. తప్పులు మన్నించమన్నాడు. శాపాన్ని త్రిప్పివేయమన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవమన్నాడు. గోడుగోడున విలపించాడా నారదుడు. నిర్వికారంగా దరహాసించాడు నీరజాక్షుడు. నారద మృదువుగా చెప్పసాగాడు. మురారి, ఇందులోని తప్పేమీ లేదు. ఇదంతా శివుడి లీల. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే గాని మనం ఎవ్వరము కూడా స్వతంత్రులం కాదు. భవిష్యల్లోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించినది. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకు దిగులు పడకు. శివుణ్ణే నమ్ముకో. ఆయనే పరబ్రహ్మ. ఆయననే కీర్తించు. ఆయన ధ్యానమే చెయ్యి. ఆయన అష్టోత్తర శతనామా స్తోత్రాల్ని సర్వదా పఠించు. మనోవాక్కాయములు మూడింట నిత్యం ఎవడైతే మృత్యుంజయుణ్ణి సేవిస్తాడో వాడే పండితుడు, వాడే జీవన్ముక్తుడు. పురాకృత పుణ్య విశేషం వల్లనే ఆ పురహరుడి మీద భక్తి కలుగుతుంది. నారదా పాదాల నుంచి శిరస్సు వరకు ధూలనం చేసుకో. శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠం మొదలైన తావులతో ధరించు. నిత్యం శివక్షరి మంత్రాన్ని జపించు అంటూ ఓం నమః శివాయ అనే వింటే వృషకాపి గురించే విను. చెబితే శివచరిత్రములే చెప్పు. తలబోస్తే నెలపూత తాలపునే తలపోయి లోకంలోని శివక్షేత్రాలనే దర్శించు. కాశీకి వెళ్ళు. అక్కడ విశ్వేశ్వరుణ్ణి సేవించు. నిర్వికారుడివిగా అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మని ఆశ్రయించు. అతడు నీకు శివమహిమని శివ సహస్రనామ స్తోత్రాదుల్ని ఉపదేశిస్తాడు. అవి ధరించు. ఇన్నాళ్ళు నా భక్తుడిగా ఖ్యాతి వహించి నిత్య సంచారివయ్యావు. ఇక నుంచైనా సర్వేశ్వరుడైన ఆ శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు. ఆ శివుడు నిన్ను అనుగ్రహించుగాక అని బోధించి దీవించి అంతర్హితుడయ్యాడు హరి. అంటే ఇక్కడ శపించిన నారదుడు శ్రీహరిని శపించిన తర్వాత విష్ణుమూర్తి శివుడిని మొక్కుకున్నాడంట ఆ మాయని తొలగించమని. ఆ మాయ తొలగిపోగానే ఎలాగైతే రాత్రిపోయి పగలు ఉదయం వస్తుందో మా నారదుడికి కమ్మిన అటువంటి మాయపోయి తన తెలివి మళ్ళీ ముందులాగా పనిచేయసాగింది అన్నట్టు. అంటే నారదుడికి పట్టిన మత్తు కానీ మాయ కానీ ఏదైతే ఉందో అది దిగిపోయి తన యొక్క ఇంద్రియాల మీద మళ్ళీ తనకి కంట్రోల్ వచ్చింది అన్నట్టు. ఇక అప్పుడు
ఆ నారదుడు తన స్మృతి పదంలో అంటే తనకు జరిగినదంతా గుర్తు చేసుకొని బాధపడి విష్ణుమూర్తి యొక్క పాదాలపై పడి చేసిన తప్పుకి మన్నించమని ఆ శాపాన్ని ఉపసంహరించమని చెప్పి బాధపడసాగాడు. దానికి విష్ణుమూర్తి, నువ్వెందుకు బాధపడతావు, శివాజ్ఞ లేనిదే చీమైనా జరగదు, చీమైనా కదలదు అని చెప్పి మనకు సామెత కూడా ఉంది కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని చెప్పేసి. అది చెప్పి మనం ఎవరము స్వతంత్రులం కాదు, స్వేచ్ఛ లేనిదే ఏది జరగదు, భవిష్యత్తులో మానవ రూపంలో నేను జన్మించి మానవులకు మంచి జరిగే విధంగా ఆ అవతారం ఎత్తవలసి ఉంది, దాని గురించి నీకు ఇప్పుడు నీ చేత శివుడు ఈ పని చేయించాడని చెప్పాడంట. చెప్పి ఇప్పటి వరకు నన్ను పూజించావు, ఇక నుంచి సర్వేశ్వరుడైన శివుణ్ణే పూజించు అని చెప్పి శతవిధాల హితవు పలికి అక్కడి నుంచి మాయమయ్యాడంట విష్ణుమూర్తి. ఇక నారదుడి లోకయాత్ర విష్ణుపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు. తదనుసారంగానే శైవక్షేత్రాలన్నీ సంచారించసాగాడు. అతః పూర్వం మాయ స్వయంవరంలో విప్రవేశాలలో ఉండి నారదుడి చేత శక్తులైన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునః తారసపడ్డారు. తాము బ్రాహ్మణులను కామని రుద్రగణాలమని తెలియజేసి జరిగిన దానికి క్షమాపణ కోరుకున్నారు. శాపముక్తి ప్రసాదించమని నారదుణ్ణి అర్థించారు. నారదుడు వారిని ఓదార్చాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్పాడు. అందువల్ల రుద్రగణాల వారిద్దరూ ఒకానొక మునిబీజాన రాక్షస జాతిలో పుట్టి అనుపమాన బలపరాక్రమ వైభవపేతులై జితేంద్రియులై శివభక్తులై చరించి శివుడంతటి దేవుడి వలన మరణించి తిరిగి రుద్రగణాలలో చేరుతారని, కానీ మనినంత కాలము మాత్రం రాక్షస స్వభావంతోనే ఉంటారని చెప్పాడు. రుద్రగణాలు అంతటితో సంతృప్తి పడి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం నారదుడు కాశీ చేరాడు. అంటే ఇక్కడ ముందు ఎవరైతే రుద్రగణాల వారిని శపించాడో నారదుడు, వారందరిని అంటే ఇక్కడ లోక సంచారం చేస్తున్న వేళలో వారి ప్రతి శైవక్షేత్రాన్ని సందర్శిస్తున్న సమయంలో వారు తారసపడడంతో వారు తాము బ్రాహ్మణులం కామని రుద్రగణాల వారమని తెలియజేసి శాపంని ఉపసంహరించమని కోరగా, నారదుడు ఉపసంహారం తన వల్ల జరిగే పని కాదని, కానీ వారు జితేంద్రియులే అంటే ఇంద్రియాలను అదుపులో తెచ్చుకున్న వారే శివభక్తులై ఉండి శివుని చేతనే సంహరించబడి తిరిగి మరలా రుద్రగణాల యందు చేరుతారని చెప్పడంతో వారు సంతృప్తి పడి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. ఇక అనంతరం నారదుడు కాశీకి చేరాడు. గంగా స్నానం చేశాడు. భైరవుడికి వినాయకుడికి మ్రొక్కాడు. అన్నపూర్ణను విశాలాక్షిని అర్చించాడు. విశ్వేశ్వరుణ్ణి సేవించాడు. అటుపైన బ్రహ్మలోకం వెళ్ళాడు. తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరించి, తండ్రి నీ దయవల్ల విష్ణు మహత్యాన్ని, భక్తి జ్ఞాన తపో మార్గాలను, దాన పద్ధతులను, తీర్థ మహిమలను తెలుసుకోగలిగాను. కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు. అలా ఎలా ఉంటాడు, సృష్టిలో ఎలా ఉంటాడు, ప్రళయవేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి, బుద్ధిమంతులందరూ కూడా శివుడే పరబ్రహ్మం అంటున్నారు, ఏమీ అర్థం కావడం లేదు, తండ్రే గురువు అంటారు, నాకు తండ్రివి నువ్వే, దయచేసి గురుత్వం వహించి నాకు శైవ జ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. అంటే ఇక్కడ నారదుడు ప్రతి శైవక్షేత్రం వెళ్ళి అక్కడ సందర్శించిన అనంతరం తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళేసి, నాకు సర్వము తెలిసినది కానీ ఆయన శివుడి గురించి మాత్రం శివజ్ఞానం మాత్రం తెలియడం లేదు, సర్వము తెలిసి కూడా శివజ్ఞానం లేకపోతే అసలు నాకు ఏం తెలిసిన దాని కింద లెక్క అని చెప్పేసి ఆయనని బతిమాలాడంట, నాకు శివజ్ఞాన తత్వం బోధించమని. తండ్రిని మించిన గురువు లేడు, నువ్వు నా తండ్రివి కాబట్టి నువ్వే గురువై నాకు ఉపదేశించు అన్నాడంట. అప్పుడు బ్రహ్మ నారదుడికి శివజ్ఞానం తెలుపుట. నారదుడు అలా వినయంగా ఉండటం చూసి బ్రహ్మ ఆనందపడ్డాడు. ఆ ఆనందంలోనే పరబ్రహ్మ వాచ్యుడైన పశుపతి గురించి ఇలా చెప్పసాగాడు. ఇక్కడ శ్లోకం చెప్తున్నాను, తప్పులుంటే మన్నించండి. శివతత్వం మాయనైవ విష్ణునాసి యథార్థః జ్ఞాతాంచ పరమం రూప మద్భుతం పరనేన. నాయన నారద, నేను గాని నన్ను కన్న నారాయణుడు గాని శివుడు గురించి సంపూర్ణమైన విష పరిజ్ఞానం ఉన్న వాళ్ళం కాదు. అవాగ్మ నసగోచరుడు అయిన పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు. అందువల్ల శివుడు ఒక అద్భుతంగా అనుకోవచ్చు. ప్రళయ సమయంలో ప్రాణకోటి సమస్తం నశించిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. రాత్రి పగలు అనేవి ఉండవు. పంచభూతాలు శబ్దస్పర్శాది తన్మాత్రాలు దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల గాఢాంధకారం కమ్మేసి ఉంటుంది. ఈ చిమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు. అదిగో అలాంటప్పుడు ప్రకృత నామరూప గణాలు గాని
స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటింపబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న వాజ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే. ఇలా ప్రకటింపబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడనే పేరు పెట్టాడు. ఏమరపాటుగానైనా తనని ఎడవేయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు. అదుగో ఆ శక్తి ప్రకృతి మాయ ప్రధాన నిత్య త్రివేజనమని త్రిదేవ జనని సకలేశ్వరి అంబికా మాలకరణ అని వివిధ విధాలుగా చెప్పబడుతుంది. ఈ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు, ఈమె అష్టభుజి, ఆయన దశభుజుడు. ఈమె సహస్ర పూర్ణచంద్రుల వంటి కాంతులు వేలార్చే ఉదనారవిందయ్యై నానాభరణ శిభోతి అయి ఆయుధధారిణై ప్రఫుల్ల పంకజలోచనయ్యై ఊహించడానికే వీలు లేని తేజస్సుతో సొగసైన విలాసాలతో సర్వజనయత్రిగా అలరారుగా త్రిశూలధారి అయి భసితో ధూల్దితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై కాలస్వరూపిణి అయి ఆ వరాంబతో కూడి ఉన్నాడు. విష్ణావిర్భావం అంటే ఇక్కడ నారదుడు అలా అడిగేసరికి బ్రహ్మ పొంగిపోయి, అంటే తన కుమారుడు మరలా ఇదివరకు ఎలాగైతే ముందుగా ఉన్నాడో, శివభక్తుడైతే ఎలాగైతే ఉన్నాడో అలా మరలా మారాడని చెప్పేసి ఆనందంతో తను మొత్తం చెప్పసాగాడు. తనకు గాని తనను గన్న విష్ణుమూర్తికి గాని శివుడి యొక్క సర్వము తెలియదు. కానీ అది అందుకని చెప్పేసి శివుడు అంటే ఒక అద్భుతమని అనుకోవచ్చని చెప్పసాగాడు. ఇక ప్రళయ సమయంలో ఎలాగుంటాడంటే ప్రాణకోటి సమస్తం నశించిపోతున్నాయి. అసలు జీవరాశులు అనేవి ఉండకుండా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా అసలు ఏవీ లేకుండా, రాత్రి పగలు, ఎందుకంటే సూర్యుడు చంద్రుడు లేడు కాబట్టి ఇక రాత్రి పగలు అనేవి ఉండవు, పంచభూతాలు మన అష్టదిక్కులు ఏదీ లేకుండా పోవడం, అంటే సర్వత్రా గాఢాంధకారం, అంటే అంధకారం తప్పితే ఏదీ ఉండకుండా ఉండేది ఇది మహాప్రకృతి అంటారంట. ఆ సమయంలో స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్య స్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా, అంటే అప్పుడు ఏదైతే ఉండదో స్వయంగా తను ఎక్కడైతే ఏదైతే ఉంటుందో అది మాత్రమే శివుడు అంట. ఆయన ఇది శివుడు ఆ మూర్తిని, అంటే ఇప్పుడు సర్వం ఉన్నప్పుడు ఏదో ఒక దానిని ఆ సర్వం అని తెలియజేయడానికి మాత్రం శివమూర్తి సదాశివుడు అనే పేరుతో ఒక సృష్టించి ఆయన చేస్తున్నాడంట. ఇలా ఉన్న శివుడు శక్తి, అంటే ప్రకృతి మాయా ప్రధాన నిత్య త్రిదేవ జనని సకలేశ్వరి అంబికా మాలాధారణ అని వివిధ రకాలుగా చెప్పబడుతుండే శక్తి ఈ యొక్క సదాశివుడికి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుందంట. అందుకే ఆమెని ఇక్కడ జతకట్టాడంట, అంటే పెళ్ళాడాడు. ఈ సకలేశ్వరి ఏకముఖి అంట, అంటే ఇక్కడ వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసము, వారు ఒకరు ఎలా ఉన్నారనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు. అంటే ఇక్కడ అమ్మవారు ఒక ముఖంతో ఉంటే ఈ యొక్క శివుడు పంచముఖుడు అంట. అమ్మవారికి 8 చేతులు ఉంటే శివుడికి 10 చేతులంట. ఇకపోతే అమ్మవారి గురించి ఇలా చెప్తున్నాడు. ఈమె సహస్ర పూర్ణచంద్రుల వంటి కాంతులు వేలార్చే వదనార విందయ్యే, అంటే ఆ యొక్క కాంతులు, అమ్మవారి నుంచి వచ్చే కాంతులు అంతా ఇంత కాదంట. ఇక అమ్మవారి ఆయుధధారిణి అయ్యి మన త్రిశూలధారి అయి ఇలా ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఇకపోతే తర్వాత ఈ వీడియోలో విష్ణావిర్భావము, బ్రహ్మ విష్ణుల సంవాదము, శివ సాక్షాత్కారము అనేవి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.